హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాలి కింద శీఘ్రముగా చిత్తక త్రొక్కించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు ప్రభు ఒక అద్భుతమైన ప్రవచన వాక్కుని ఇస్తున్నాడు. ఏ సైతాన్ని వేధిస్తున్నాడు. చూడండి, సమాధానకర్తకు దేవుడు సాతాన్ని నీ కాళ్ళ కింద, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసం అయితే దేవుడు సైతాన్ని నీ కాలి కిందనే త్రొక్కిస్తాడు. దేవుడు నీకు ఆ అభిషేకాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మనకు అర్థం కాదు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా నువ్వే స్వస్థపరచు, ప్రభా నువ్వే విడిపించు, ప్రభా నువ్వే కార్యం జరిగించు, ప్రభా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దేవుడు నీకు అన్నిటినీ అనుగ్రహించాడు, అన్నిటినీ ఇచ్చేస్తాడు. యూ నీడ్ టు యూజ్ దట్ అథారిటీ. బైబిల్ సెలవిస్తుంది, సమాధానకర్తకు దేవుడు సాతాన్ని నీ కాళ్ళ కింద చిత్తగా త్రొక్కించబోతున్నాడు. ఈరోజు నిన్ను ఏ సమస్య వేధిస్తుంది, ఏ దురాత్మ వేధిస్తుంది, ఏ అనారోగ్యం వేధిస్తుంది, నీ కాళ్ళ కింద దేవుడు వాటిని చిత్తగా త్రొక్కించబోతున్నాడు. లేచి యేసు నామములో లేచి అనగద్రొక్కు ప్రతి సమస్యతో మాట్లాడు, సైతాన్తో మాట్లాడు. వాడు నీకు లోబడతాడు. ఎందుకంటే నీ యొద్ద ఉన్న అధికారము చాలా గొప్పది. ఆ అధికారం ఏంటంటే యేసుక్రీస్తు నామం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు మీ జీవితంలో నెరవేర్చును గాక.